ప్రపంచంతో పోటీ పడాలని కొత్త విద్యుత్ పాలసీ తీసుకొచ్చామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ పాలసీ వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు. రైతులు, పారిశ్రామికవేత్తలు విద్యుత్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యవసాయ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం 15,000 కోట్ల రూపాయలను విద్యుత్ శాఖకు చెల్లిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో యాదాద్రి పవర్ ప్లాంట్ను పక్కన పెట్టడం వల్ల భారం పెరిగిందన్నారు. కొన్ని హైడల్ ప్రాజెక్టులు కాలిపోయినా పట్టించుకోలేదని విమర్శించారు. దేశంతో కాదు ప్రపంచంతో కూడా పోటీ పడాలి ఎనర్జీ. ఒక న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని వచ్చాం. ఆ న్యూ ఎనర్జీ పాలసీని కేబినెట్ లో పెట్టాం, అసెంబ్లీలో పెట్టాం, అన్ని చోట్ల ఒక నిర్ణయం చేశాం, స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడాం, అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. 4 గోడల మధ్యలో కూర్చొని మనం రాయటం కాదు, అసలు దేశంలో ఈ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకుందాం. దానికి కావాల్సిన పెద్ద ఎత్తున స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టమని ప్రత్యేకంగా పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు రావడానికి అనుగుణంగా ఉండేటట్టుగా న్యూ ఎనర్జీ పాలసీని ఈరోజు తీసుకొని వచ్చాం. ఆ న్యూ ఎనర్జీ పాలసీ విచ్ ఇస్ గోయింగ్ టు గెట్ అస్ మోర్ దెన్ 1 lakh crores ఇన్వెస్ట్మెంట్ ఈ రాష్ట్రంలో.